డిజిటల్ అరెస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, ఫేక్ అనమాట. వీళ్ళు ముందుగా వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసి మీ పేరు సో అయినా, మీ ఆధార్ నెంబర్ ఇదేనా అని అంటారు. ఆధార్ నెంబర్ చెప్పేసరికి, పేరు చెప్పేసరికి సడన్గా వీళ్ళు సర్ప్రైజ్ అవుతారు. అవును అని అంటారు. మీ అకౌంట్స్ అన్ని కూడా మనీ లాండరింగ్ ద్వారా క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, అట్లాగే మీ మీద ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయిందని చెప్పేసి వీడియో కాల్లో చూపిస్తారు. వీళ్ళ పేరు అన్నీ ఉంటాయి, ప్లస్ సీల్స్, స్టాంప్స్ కూడా అఫీషియల్వి ఫోర్జర్ చేసి పెడతారనమాట. చేస్తున్నాము, మీ మనీ లాండరింగ్ జరగలేదు అనడానికి మీకు ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి, మీ పేరు మీద ఏమేమి ఎఫ్డీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వితౌట్ మిస్సింగ్ ఆల్ డీటెయిల్స్ మాకు ఇవ్వాలి. మీది కనుక క్లియర్ అని మేము వెరిఫై చేస్తే ఆర్బీఐ ఆడిట్ డిపార్ట్మెంట్ ఎంటైర్ అమౌంట్ మీకు ఇమీడియట్గా రిఫండ్ వస్తుంది. బట్ ఇప్పుడైతే ఇమీడియట్గా మీరు స్టేట్మెంట్స్ అన్ని ఇవ్వాలి అని అంటే వీళ్ళు మొత్తం ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్ని ఇచ్చేస్తారు. సో అకౌంట్స్ కనంటే వాళ్ళు అర్జెంట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో ఎంటైర్ అమౌంట్ కూడా వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఓకే మీకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, మీరు ఫుల్గా కోఆపరేట్ చేశారు, థ్యాంక్ యూ, మీకు ఇమీడియట్గా అయిపోగానే వితిన్ 24 hours యూ విల్ గెట్ బ్యాక్ యువర్ మనీ, బీ కూల్ అని చెప్పేసి వాళ్ళు కట్ ఆఫ్ చేసేస్తారు. మళ్ళీ 24 hours తర్వాత వీళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు, కమ్యూనికేషన్ ఉండదు, కట్ ఆఫ్ అయిపోతుంది. అరే అమౌంట్ ఏమైనా వచ్చిందేమో అని చెక్ చేస్తే ఏమి రాదు. కొన్ని ఇది ఫ్రాడ్ అని రియలైజ్ అయ్యి మనం కంప్లైంట్ ఇచ్చే లోపు వాళ్ళ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు.